హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పక్కా ఆంధ్ర స్టైల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని ఉప్పు వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత నీచు వాసన రాకుండా ఉండాలి అంటే కొద్దిగా నిమ్మరసం కానీ లేదంటే కొద్దిగా పెరుగు కానీ వేసేసుకుని మరి ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా కడగటం వల్ల నీచు వాసన అయితే అస్సలు రాదు. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారాన్ని అలాగే కొద్దిగా నూనెని కూడా వేసేసుకుని చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చేపల కూర కోసం ముందుగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి కూర వండుకోవడం ఈజీ అవుతుందండి. 2 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు, చిన్న టమాటాని అలాగే కొన్ని ఉల్లికాడలు వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు తీసుకున్న చేపలను బట్టి చింతపండు గుజ్జుని ఈ విధంగా చిక్కగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసుకోండి. చేపల కూరకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుని దోరగా వేపేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చింతపండు గుజ్జులో చక్కగా ఉడుకుతాయి కాబట్టి తినడానికి బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోండి. టమాటా వేస్తే రుచి కూడా బాగుంటుందండి. చింతపండు పులుపు వేరు, టమాటా పులుపు వేరు, 2 కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారాన్ని వేసుకోండి. ముందు కొద్దిగా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని మనం తీసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. తర్వాత మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసేసుకుని ఈ విధంగా ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోండి ఈ టైంలోనే. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఈ పులుసు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగి కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీనిలోకి ఇలా చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత గరిటె అస్సలు తిప్పకూడదండి. గరిటెతో అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఈ కడాయిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మరి ఒకసారి ఈ విధంగా ఈ కడాయిని అయితే ఇలా కలిపేసుకుని మరి ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకోండి. ఉల్లికాడలు మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మీరు ఎప్పుడు తిప్పినా ఈ విధంగా కడాయిని మాత్రమే కలపాలండి. అస్సలు గరిటె అయితే వాడకూడదు. మీరు కావాలి అంటే పులుసులాగా కావాలంటే ఇలా ఆపేసుకోవచ్చు స్టవ్ అయితే. మరి కొంచెం దగ్గర పడితే ఇగురులాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా ఉంటే పులుసులాగా సరిపోతుంది. నేనైతే ఇగురు చేస్తున్నాను కాబట్టి మరి కొద్దిసేపు ఇదైతే బాగా దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. నాకైతే చేపల ఇగురు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉందండి. ఇదే పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.